పాకిస్తాన్ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలో 214 మంది పాక్ సైనికులను చంపేసినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన విడుదల చేసింది. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయని కారణంగానే తాము వారిని చంపేసినట్లు ప్రకటించింది. ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించిన కారణంగానే తమ చేతులకు పని చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది. ఆపరేషన్ ముగిసిందంటూ ఇస్లామాబాద్ ప్రభుత్వం చేసిన ప్రకటనను కూడా ఖండించింది. తమ రాజకీయ ఖైదీల విడుదలకు పాకిస్తాన్ సైన్యానికి 48 గంటల సమయం ఇచ్చామని, కానీ పాక్ తమ మొండితనాన్ని, సైనిక దురహంకారాన్ని కూడా ప్రదర్శించిందని చెప్పుకొచ్చింది. ఫలితంగా శత్రు సైన్యానికి చెందిన 214 మందిని హతమార్చినట్లు వెల్లడించింది. చనిపోయిన తిరుగుబాటుదారుల మృతదేహాలను చూపించి విజయం సాధించామని, ఇస్లామాబాద్ ప్రభుత్వం వాస్తవాలను కూడా కప్పిపుచ్చుతోందని పేర్కొంది. సైన్యం, ఇంటెలిజెన్స్ బృందం ఉన్నప్పటికీ బందీలను రక్షించుకోవడంలో శత్రు సైన్యం విఫలమైందని తెలిపింది. ఇక హైజాక్ సమయంలో మరణించిన బిఎల్ఏలకు మిలిటెంట్ సంస్థ నివాళులర్పించింది. పాక్లోని క్వెట్టా నుండి పెషావర్కు 440 మంది ప్రయాణికులతో వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను బలూచ్ వేర్పాటువాదులు హైజాక్ చేశారు. ఈ ఘటనలో 26 మంది బందీలు మరణించగా దాదాపు 33 మంది వేర్పాటువాదులను మట్టుబెట్టి మిగతా ప్రయాణికులను సురక్షితంగా విడిపించామని పాక్ ఆర్మీ ప్రకటించింది. బలూచ్ మిలిటెంట్లు చంపిన 26 మంది బందీల్లో 18 మంది సైనికులని పాక్ ఆర్మీ కూడా పేర్కొంది. ఇక ఈ ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే తాజాగా బలూచ్ మిలిటెంట్లు ఇందుకు విరుద్ధంగా పేర్కొనడం సంచలనంగా మారింది. The motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak